వీక్షకులకు స్వాగతం, నమస్కారం. నేటి మన చైతన్య రథంలోని ప్రధాన అంశాలు. ధన దాహంతో హిందూ ముసుగులో హిందూ భక్తుల మనోభావాలతో ఆడుకున్న సుబ్బారెడ్డి లాంటి వాళ్ళని, కరుణాకర్ రెడ్డి లాంటి వాళ్ళని, జగన్మోహన్ రెడ్డి లాంటి నియంత్రణని కఠినంగా శిక్షించాలని భక్తులు కోరుకుంటున్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం అందించే ప్రసాదం లడ్డు. ఆ లడ్డూని భక్తులు ఎంత గౌరవంగా, ప్రేమగా, భక్తితో తీసుకుంటారో అందరికి తెలిసిందే. అలాంటి లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి కలిపి వందల కోట్ల రూపాయలు దిగమింగిన జగన్ రెడ్డి, బోమన కరుణాకర్ రెడ్డి, వైవి సుబ్బారెడ్డి లాంటి వాళ్ళని వదిలిపెట్టడానికి వీల్లేదంటూ ప్రజల నుండి, భక్తుల నుండి డిమాండ్ పెరుగుతూ ఉంది. కల్తీ నెయ్యితో తయారు చేసిన లడ్డూ మీద సిబిఐ సిట్ కలిపి విచారణ చేస్తూ ఉంటే వైవి సుబ్బారెడ్డి లాంటి వాళ్ళు దొరికిపోతామన్న భయంతో కోర్టుల చుట్టూ తిరుగుతున్నారు, పరిగెత్తుతున్నారు. నువ్వు పాపం చేయకపోతే నీకు అంత భయం ఎందుకు? భయపడాల్సిన అవసరం ఏముంది? టీటీడీ చైర్మన్గా బోమన కరుణాకర్ రెడ్డి చేసిన దారుణాలు, దాష్టికాలు, అరాచకాలు, ఘోరాలు వెలుగు చూస్తూ ఉన్నాయి. అలాగే వైవి సుబ్బారెడ్డి కూడా చైర్మన్గా చేసిన కాలంలో ఆ టీటీడీ దేవస్థానాన్ని ఎలా భ్రష్టు పట్టించాడో వెలుగులోకి వస్తూ ఉన్నాయి. భక్తుల అభిమానంతో, గౌరవంతో, ప్రేమతో, భక్తితో స్వామివారిని దర్శించుకునే ప్రయత్నంలో భాగంగా టికెట్ల రేట్లను ఎలా పెంచాడో అడ్డగోలుగా చూసాం. వేలంపాట పెట్టినట్టు, గొడ్ల సంతలో వేలంపాట పెట్టినట్టు తన నోటికి వచ్చిన అంకెలు చెబుతూ ఎలా ఇబ్బంది పెట్టాలని చూసాం. కొంతమంది అన్య మతస్థుల్ని ఆ టీటీడీలో ప్రవేశపెట్టి వాళ్ళ చేత అరాచకాలు చేపిస్తూ వాళ్ళ ద్వారా దోచుకున్న సొమ్ముని కక్కించాల్సిన అవసరం వ్యవస్థల మీద ఉంది. టీటీడీ విషయంలో దుర్మార్గాలు చేసిన వాడు ఎవడైనా, ఏ స్థాయిలో ఉన్నా, ఎంతటి స్థాయిలో ఉన్నా శిక్షించి తీరుతామంటూ మంత్రి నారా లోకేష్ ఉద్ఘాటించారు. రాష్ట్రం మీద పడి పంది కొక్కుల్లాగా మింగేశారు, తినేశారు, లూటీ చేశారు. అడవి పందుల్లాగా ప్రజల ఆస్తుల్ని మింగేశారు. క్రూర మొగంలాగా లిక్కర్ స్కామ్ చేసి 1,00,000 కోట్ల రూపాయలు నొక్కేసి 30,000 మంది ప్రాణాలు తీసి లక్షల కుటుంబాల జీవితాలని నాశనం చేశారు దుర్మార్గులు. ఇసుక దోపిడీ, ఎర్ర మట్టి దోపిడీ, క్వాజ్ దోపిడీ, భూముల దోపిడీ, పేదలకు పంచే బియ్యం దోపిడీ, ప్రభుత్వ ఆస్తులు పెట్టి అప్పులు తీసుకొచ్చి దోపిడీ, దోచుకోవడానికి కాదేది అనర్హం అన్నట్టు దోచుకొని ఆ లక్షల కోట్ల దిగిమింగిన వాళ్ళ కడుపులు నిండక స్వామివారి సేవల్లో, స్వామివారి ప్రసాదాల్లో కూడా కల్తీ చేసి సంపాదించి ఏం బాగుకుంటారు రా బాబు మీరంతా. ఆ స్వామి ఆగ్రహానికి గురై గతంలో ఎంతమంది ఎలా దారి మళ్ళీ వెళ్ళిపోయారో చూసాం. 100 గొడ్లను తిన రాబందు ఒక గాలివానికి కూలిపోయినట్టు మీరు ఎన్ని అరాచకాలు చేసినా, ఎన్ని దుర్మార్గాలు చేసినా, ఎన్ని పాపాలు చేసినా టీటీడీ విషయంలో మీరు చేసింది ద్రోహం, వంచన, కుట్ర, దోపిడీ. ఎవరినైనా మోసం చేయగలరావు కానీ ఆ స్వామివారిని మోసం చేయటం మీ తరం కాదు, మీ జేజముల తరం కాదు. మీరంతా శిక్షింపబడక మానరు. భక్తులకు ఇచ్చే ప్రసాదంలో కల్తీ ఏంటారా సన్నాసులారా? మీరు మనుషులేనా అంటూ మండిపడుతున్నారు భక్తులు, ప్రజలు. రసాయనాలతో తయారు చేసిన లడ్డూని భక్తులకు పెట్టి వారి మనోభావాలను దెబ్బతీసి ఇంకా సమర్థించుకుంటారేంటరా? ధన దాహంతో, కమిషన్ల కకృతితో, డబ్బు మూటల కోసం శ్రీవారి ప్రసాదాన్ని కల్తీ చేస్తారా? ఎంత ధైర్యంరా బాబు మీకు అసలు? కల్తీ నెయ్యి గురించి తెలిసి ప్రపంచవ్యాప్తంగా ఉన్న శ్రీవారి భక్తులు ఎంత మదనపడ్డారో, ఎంత ఆవేదన చెందారో చూస్తూనే ఉన్నాం. ఆ పాపమే ఆ స్వామివారు చాచి కొడితే దిక్కులు తెలియక పారిపోయారు ఒక్కొక్కడు. టీటీడీ కల్తీ నెయ్యి వ్యవహారంలో పాలు పంచుకున్న ప్రతి ఒక్కడు, ఆడు ఎవడైనా సరే, ఏ స్థాయిలో ఉన్నా సరే శిక్షింపబడాలి. వ్యవస్థలో త్వరితగతంగా విచారణ పూర్తి చేసి ఆ దుర్మార్గుల్ని కఠినంగా శిక్షించాలి. దారుణంగా జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో జగన్మోహన్ రెడ్డి బంధువులు బోమన కరుణాకర్ రెడ్డి, జగన్మోహన్ రెడ్డి బాబాయ్ వైవి సుబ్బారెడ్డి నీచాతి నీచంగా వ్యవహరించారు. శ్రీవారి సొమ్ముని, ఆస్తుల్ని దోచుకుని అవి చాలక ప్రసాదాల్లో కూడా కల్తీ చేసిన ఈ దుర్మార్గులు సిగ్గుశరం లేకుండా మళ్ళీ మైకులకు ముందు వచ్చి మాట్లాడుతున్నారు. ఆ జగన్మోహన్ రెడ్డి దిగజారిపోయి సిగ్గు వదిలేసి శ్రీలంక గురించి, బంగ్లాదేశ్ గురించి ఉపన్యాసాలు ఇస్తున్నాడు. అక్కడ యువత తిరగబడితే అధికారాలు తారుమారయ్యాయంట. సిగ్గుందా జగన్ రెడ్డి నీకు? ఇవాళ నువ్వు చేసిన పాపాలకి, నువ్వు చేసిన ఘోరాలకి, నువ్వు చేసిన దోపిడీకి తిరగబడితే నీ పరిస్థితి ఏంటి? నిన్ను అడ్డం పెట్టుకుని లూటీ చేసిన ఆ సన్నాసుల పరిస్థితి ఏంటో గుర్తు చేసుకోండి. ప్రజలు శాంతి కాముకులు కాబట్టి మిమ్మల్ని ఇంకా రోడ్ల మీద తిరగనిస్తున్నారు, మాట్లాడనిస్తున్నారు. అదే టీటీడీ భక్తులు తిరగబడితే శ్రీలంక ప్రధాని పారిపోయినట్టు, బంగ్లాదేశ్లో రాజకీయ నాయకులు పారిపోయినట్టు, దిక్కులు లేని, జనావాసాలు లేని ప్రాంతాలకు మీరు పారిపోవాలి. లక్షల కోట్లు దోచుకున్నాం కదా, మాకేంటి, ఏ దేశం వెళ్ళైనా బతుకుతాం అనుకుంటున్నారేమో. వేటాడి వెంటాడి లాక్కొచ్చి మీ చేత మొత్తం కక్కిస్తారు.
జగన్ రెడ్డి ముఖ్యమంత్రిగా పనిచేసినప్పుడు జరిగిన కల్తీ వ్యవహారం పైన సుప్రీంకోర్టు సిబిఐతో కూడిన సిట్ ఏర్పాటు చేసింది. క్రైమ్ నెంబర్ 470/2024 ఎఫ్ఐఆర్తో సిబిఐ ఆధ్వర్యంలో సుప్రీంకోర్టు ఏర్పాటు చేసిన సిట్ విచారణ కొనసాగుతోంది. సిట్ అరెస్ట్ చేసిన A16 సుగంధ ఆయిల్స్ అండ్ కెమికల్ సంస్థ యజమాని అజయ్ కుమార్ సుగంధ్ రిమాండ్ రిపోర్ట్లో సంచలన విషయాలు బయటపడ్డాయి. ఈ సన్నాసి కూడా హిందువే అనుకుంటా, శ్రీవారిని కూడా మోసం చేసి కల్తీ వ్యాపారం చేసి ఈ దరిద్రుడు ఏం బావుకుంటాడో, ఆ కుటుంబం ఏం చెప్పుకుంటుందో సమాజానికి సమాధానం తెలియాలి. జగన్మోహన్ రెడ్డి అంటే భక్తి భయం లేకుండా అన్ని మతస్థుల్ని ఆ టీటీడీలో చొప్పించి దారుణాలు చేశాడంటే హిందూ మతం మీద, హిందూ సమాజం మీద, హిందూ దేవుళ్ళ మీద భయం భక్తి లేదు కాబట్టి చేశాడు అనుకోవచ్చు. ఈ దరిద్రుడికి ఏమైంది? ఈ అజయ్ కుమార్ అనే యదవ ఆ బోలేబాబా సన్నాసులకు అత్యంత సన్నిహితుడంట. ఈ దరిద్రుడు 2022-2024 మధ్య 8 కోట్ల రూపాయల విలువైన రసాయనాలు ఆ బోలేబాబా డైరీకి సరఫరా చేయగా ఆ బోలేబాబా డైరెక్టర్లు యదవుల సన్నాసులు 68 లక్షల కిలోల కల్తీని సరఫరా చేసి 250 కోట్ల రూపాయలు దోచుకుందంట. కెమికల్స్తో కల్తీని తయారు చేసి దాంతో ప్రసాదం తయారు చేసి స్వామివారితో భక్తులతో ఆడుకుని వారి మనోభావాలు దెబ్బతీసి 68 లక్షల కిలోల కల్తీ నెయ్యితో ప్రసాదాలను అపవిత్రం చేసి అంత దుర్మార్గం చేసి అంత దోచుకుని మేము పారదర్శకంగా ఉన్నామని ఆ యదవుల సన్నాసులు చెప్తా ఉంటే ఏ మెట్టుతో కొట్టాలో ప్రజలు ఆలోచించాలి, భక్తులు ఆలోచించాలి. ఇక ఆ వక్రాక్షి, ఆ దిక్కుమాలిన పేపరు, ఆ దిక్కుమాలిన జర్నలిస్టులు అసలు లడ్డూలో కల్తీనే జరగలేదని వాళ్ళు ఇష్టం వచ్చినట్లు ఆ పేపర్ నమ్మే కొంతమంది యదవల్ని సన్నాసుల్ని పేటీఎంగా నమ్మించే ప్రయత్నంలో విషపు రాతలు రాస్తున్నారు. 2022లోనే వైవి సుబ్బారెడ్డి చైర్మన్గా ఉన్నప్పుడు పామాయిల్ వాడారని, నెయ్యి వాడలేదని చెప్పి ఫిర్యాదులు వచ్చినా నివేదికలు తయారైన చర్యలు తీసుకోలేదు. ఎందుకు తీసుకుంటాడు? దుర్మార్గుడు. ముఖానికి మాత్రం 1/2 కేజీ విభూతి రాస్తాడు. ఆ విభూతి మాటున ఎంత దోచుకున్నాడో, ఎంతటి నయవంచుకుడో స్పష్టం అవుతుంది. వైవి సుబ్బారెడ్డి తన పిఏ అప్పనను అడ్డం పెట్టుకుని ఆ బోలేబాబా డైరెక్టర్తో హైదరాబాద్లో కలిసింది నిజం కాదా అంటూ ప్రశ్నిస్తూ ఉంటే కళ్ళు తేలేసి నిజాలు చెప్పకుండా ఇంకా బొంకుతున్నారు. కల్తీ జరిగిందని నివేదికలు వచ్చిన వైవి సుబ్బారెడ్డికి డబ్బులు ముట్టాయి కాబట్టే కల్తీ జరగలేదని బొంకుతున్నాడు. ఇంకా కల్తీ నెయ్యి కేసులో సుబ్బారెడ్డి పాత్ర లేకపోతే బ్యాంక్ స్టేట్మెంట్లు, డాక్యుమెంట్లు అడిగితే ఇవ్వకుండా ఎందుకు కోర్టుకు వెళ్ళావు సుబ్బారెడ్డి? నువ్వు నిజాయితీ పరుడు అయితే, నీలో నిజాయితీ ఉంటే సిట్ అడిగిన పత్రాలు ఎందుకు ఇవ్వలేదు? నువ్వు ఎందుకు తప్పించు తిరుగుతున్నావు? మార్చి 12, 2024 తేదీన టెండర్లు పిలిచి బోలేబాబా డైరెక్టర్ల పేరు మార్చుకొని నడిపిస్తున్న ఏఆర్ డైరీకి అనుగుణంగా మే 8, 2024 తేదీన టెండర్ నిబంధనలు మార్చి మే 15, 2024 తేదీన 10 లక్షల కిలోల నెయ్యి సరఫరా ఆర్డర్ కేవలం 319 రూపాయలకి ఇచ్చింది వైసీపీ ప్రభుత్వంలో కాదా చెప్పాలి. 1 లీటర్ కొనుగోలు చేయకుండా ప్రమాదకర రసాయనాలతో చేసిన నెయ్యిని 319 రూపాయలకి టెండర్ ఫైనల్ చేసింది వైసీపీ పెద్దలు కాదా? జగన్ రెడ్డి, సుబ్బారెడ్డి పాత్ర లేకపోతే అన్ని కోట్ల రూపాయల విలువైన టెండర్ ఫైనల్ అవుతుందా? ఇద్దరు సమాధానం చెప్పాలి. డబ్బుల కోసం కక్కుర్తిపడి అక్రమార్జనకు అలవాటు పడి కల్తీ నెయ్యి సప్లై చేసింది బోలేబాబా డైరెక్టర్లు అయితే ఆ యదవలకి, ఆ దరిద్రులకి సహాయం చేసింది, వాళ్ళ దగ్గర కమిషన్లు తీసుకుంది జగన్మోహన్ రెడ్డి, వైవి సుబ్బారెడ్డి, బోమన కరుణాకర్ రెడ్డి లాంటి వాళ్లే. వాళ్ళతో పాటు వాళ్ళ తొత్తులు. ఈ విషయం స్పష్టంగా ప్రజలకు తెలుసు, భక్తులకు తెలుసు. ఇంకా సిగ్గు శరం లేకుండా అప్పన్న ఆస్తులతో మాకేం సంబంధం, అప్పన్నకు ఆస్తులు ఉండకూడదా అంటున్నారు. అప్పన్న ఏంటో, అప్పన్న స్థాయి ఏంటో, అప్పన్న ఆస్తుల విలువేంటో, ఢిల్లీ బ్యాంకులో ఎన్ని కోట్ల రూపాయలు నగదు ఉందో, హైదరాబాద్ తదితర ప్రాంతాల్లో అప్పన్న పేరు మీద ఖరీదైన ప్లాట్లు ఎన్ని కొన్నారో అన్ని బొక్కలు బయటకు వస్తాయి. సుబ్బారెడ్డి అరెస్ట్ అవుతాడు, కరుణాకర్ రెడ్డి అరెస్ట్ అవుతాడు. వాళ్ళిద్దరి దగ్గర కమిషన్లు తీసుకున్న జగన్మోహన్ రెడ్డి కూడా కల్తీ నెయ్యి కేసులో అరెస్ట్ అవుతాడు, అయి తీరుతాడు. ఏ కేసులు ఎవడు ఎలా తప్పించినా, ఎవడు కాపాడినా, స్వామివారి ప్రసాదాల కల్తీ చేసిన ఈ దుర్మార్గులు, స్వామివారి ఆస్తిని లూటి చేసిన ఈ దరిద్రుల్ని వ్యవస్థలో కాపాడలేవు. స్వామివారు కూడా చూస్తా ఊరుకోరు. ప్రతి హిందువు, ప్రతి స్వామివారి భక్తుడు, ప్రజలు ఈ సన్నాసుల్ని, ఆ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దండుపాళెం బ్యాచ్ని, దొంగల ముఠాని చొక్కాలు పట్టుకుని ప్రశ్నించాలి. లూటీ చేసింది మీ ఆస్తుల్ని, ప్రాణాలు తీసింది మీయి. వాళ్ళ అక్రమార్జన కోసం, వాళ్ళ పాపపు సొమ్ముల కోసం పాపాలు చేసి, ఘోరాలు చేసి, లక్షల మందిని చంపి, ఆఖరి స్వామివారిని కూడా మోసం చేసిన ఈ దుర్మార్గుల్ని వదిలిపెడితే
రాష్ట్రం, ప్రజలు, భక్తుల పరిస్థితి ఎట్టా ఉంటుందో ఊహించుకోవడానికి కూడా భయంకరంగా ఉంటుంది. మిగతా దోపిడీని అడగకపోయినా టీటీడీ విషయంలో వాళ్ళు చేసిన ద్రోహాలని, మోసాలని, దోపిడీని ప్రతి వ్యక్తి వాళ్ళని నిలదీయాలి.